మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. ഭാഗ്യമിതേ പാടി വരുന്നു ദേവി നിൻ പേരൊരു വിട്ടാൽ. ഭാഗ്യമിതേ പാടി വരുന്നു ദേവി നിൻ പേരൊരു വിട്ടാൽ. 100 ഗുണങ്ങൾ തരുന്നവളെ ജയമമ്മേ പർവ്വതപുത്രി, ജയമേ പരമേശ്വര പത്നി, ജയമേ മംഗളദായിനി, ഹേ അമ്മേ നീ ഭഗവതി വരദായിനി. जय स्वर्गवासिनी ईश्वरी सिद्धेश्वरी माता, जय सिद्धेश्वरी माता. अभिवन्दनम् अभिनन्दनम् अभिवन्दनम् अभिनन्दनम् निर्भयकालम्मे. ॐ जय गङ्गा माता, जय गंगा 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 माता. నన్ను రక్షించండి. ఇంకొంచెం త్రాగుము, రుచిగా నుండును. త్రాగుము. ప్రణామములు గురుదేవా. ప్రణామములు గురుదేవా. గురుదేవా, తమరిచ్చటకు వేయించడం మంచిదే అయినది. ఇచ్చట మహా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగినది. ఏదో ఒక మాయాశక్తి కయ్యాదు ప్రాణములు అపహరించుటకు వచ్చినది. మేమందరము కయ్యాదు యొక్క అంతరంగములో కృత్యను, ఆమెను వెంబడించు సుదర్శన చక్రమును వీక్షించితిమి. ఒకవేళ ఇది దేవతల కుతంత్రమే ఉండవచ్చును. ఉండవచ్చును కాదు మహారాణి, ఇది ఆ దేవతల యొక్క కుతంత్రమే. తమరు ఏమి వచించుచుంటిరి గురుదేవా? సత్యమును వచించుచుంటిమి. మీరు వీక్షించిన ఆ కృత్యను మేమే పంపించితిమి. కానీ సుదర్శన చక్రమును ఆ విష్ణువు పంపించినాడు. విష్ణువా? ఎందులకు గురుదేవా, ఎందులకు? తమరు ఎందులకు అటులా చేసితిరి? కయ్యాదుకు దీని వలన ఆపద సంభవించును కదా. ఆ? కయ్యాదుకు ఏమైనా జరిగిన ఎడల అసురేశ్వరుల యొక్క క్రోధ తీవ్రతను ఎవరు సహింపగలరు? గురుదేవా, మన అసురులు సర్వదా దేవతలతో పోరుకు తలపడుచున్నారు. ఏనాడు వారు పరాజితులై తమ వీరత్వమునకు కళంకము తెచ్చుకోలేదు. మరి తమరు కయ్యాదు అంతరంగంలోనికి కృత్యను పంపించితరి. ఇంకనూ ఆ సుదర్శన చక్రము లేదు లేదు, మాకు ఏమీనూ విశదమగుటలేదు. మహారాణి, నీకు సత్యము విశదమైన ఎడల మాపై ఇటులా ప్రశ్నలతో వర్షము కురిపించి మమ్ము విసిగించిన దానవు కావు. అయిన తమరే వచించండి గురుదేవా, ఏమి చేయమంటారు? ఈ సమయమున మా అందరి బుద్ధి శూన్యమైనది. మాకు ఏమీనూ విశదమగుటలేదు. మహారాణి, ఇప్పుడు మేము వచించబోవు ఆ సత్యము కడు జటిలమైనది, కన్నకఠోరమైనది. అందువల్ల మనసు దృఢం చేసుకుని ధైర్యముగా ఆలకించి దానిని విశ్వసింపవలెను. అసుర కులమున
ఒక మహాభయంకర దుర్ఘటన జరగనున్నది. మహాభయంకర దుర్ఘటన? అసుర కులమున ఒక అసుర ద్రోహి విష్ణువు యొక్క పరమ భక్తుడు జన్మించనున్నాడు. విష్ణువు యొక్క పరమ భక్తుడా? గురుదేవా, ఎవరా స్త్రీ? అసుర జాతి యందు అసురుల శత్రువులకు జన్మమిచ్చు సాహసము చేయుచున్నది. మాకు ఆమె నామమును తెలియచేయండి గురుదేవా. మేము ఆ స్త్రీని, ఆమె బిడ్డను అవశ్యం సంహరించదము. వచించండి గురుదేవా, ఆమె నామమును వచించండి. ఆమె ఎవరో కాదు, మీ చిన్నరాణి కయాదే. ఏదో ఏమిటి? కయాదా? క్షమించండి గురుదేవా, మరి ఎందులకో నా మనస్సు తమ పలుకులను విశ్వసించలేకున్నది గురుదేవా. విశ్వసించవలను మహారాణి, విశ్వసించి తీరవలెను. ఎందుకంటే మేము మా యొక్క దివ్య దృష్టితో రాణి కయాదు గర్భమును వీక్షించితిమి. వటపత్రములలో పౌళించి ఉన్న ఒక బాలకుడు నిరంతరం నారాయణ నారాయణాన్ని స్మరిస్తున్నాడు. ఒకవేళ ఇది ఎవరి మాయ అయిననో కావచ్చును కదా. మా మనసునందును ఈ సందేహం ఉదయించినది. ఆ సందేహ నివృత్తి కొరకే రాణి కయాదు పానము చేయు రసమును విషముగా మార్చి బాలకుని సంహరించదలచితిమి. కాని స్వయంగా అప్పుడు రాణి కయాదు గర్భమున గంగ ప్రత్యక్షమై ఆ రసమును పానము చేసి వారిని రక్షించినది. అప్పుడే మేము కృత్యను పిలిపించి ఆ బాలకుని సంహరించుటకు పంపించితిమి. కానీ విష్ణువు సుదర్శన చక్రమును ప్రయోగించి మా పథకమును విఫలము గావించినాడు. ఈ సంఘటనను సమస్త జనులు స్వయముగా వీక్షించినారు. అయినప్పటికీ తమరింకను తమ మనోద్వారముల చెంత శంఖ సందేహములనడి భిక్షువులను నిలబెట్టి ఉన్నారు. కానీ మహారాణి, ఇందులో రాణి కయాదు దోషమిసుమంతయూ లేదు. దోషమంతయు ఆ విష్ణువుది, ఆ గంగాదేవిది. వారు కయాదును పావుగా ఉపయోగించి ఈ కుతంత్రం పొందినారు. కావుననే మేము అసుర గురు స్థానమున రాణి కయాదును ఆజ్ఞాపించుచున్నాము. రాణి కయాదు సమస్త అసుర జాతి క్షేమం కొరకు మమకారమును విడనాడి తన బిడ్డ ప్రాణములను బలి ఇవ్వవలెను. లేదు గురుదేవా, లేదు. మేము మా మమకారమును బలి ఇచ్చడం సాధ్యం కాదు. మా పుత్రుడు అసలు కులమునకు జ్యోతి యగును. దాని వలన ఎవరికి ఎటువంటి ఆపద కలుగదు. గురుదేవా, అవశ్యం తమకు భ్రమ కలిగి ఉండును. ఏమి వచించుచున్నావు కయాదు? ఈనాటి వరకు గురుదేవులు ఎప్పుడు అసత్యమును వచించలేదు. కయాదు, మేము నీ భావములను గౌరవించుచునే ఇంటిమి. అందులకే నీ పలుకులను అపార్థము చేసుకోనలేదు. ఇప్పుడు నీవు మా పలుకులను విశ్వసించవలేను. ఎటుల తమ పలుకులను విశ్వసించగలవు గురుదేవా? ఎటుల విశ్వసించగలవు? తమకు దేవతలపై గల శత్రుత్వమును మా పుత్రునిపై తీర్చుకొనుచున్నారు. కయాదు, మాకు క్రోధము కలిగించవలదు. అందువలన అనర్థము జరుగును. అనర్థము జరగవలెనన్నా ముందు మమ్మ సంహరించండి. మమ్మ సంహరించండి గురుదేవా. మేము ఈ పాపము చేయలేము. మేమింకేమీ అర్థించము. కానీ గురుదేవా, మేము బ్రతుకున్నంత వరకు మా పుత్రునికి ఎటువంటి ఆపద వాటిల్లనివ్వము. సుముఖి, ఈ అమాయక మాతకు విశదీకరించండి. మేమీ కార్యమును సహించలేము. ఈ సమయమున నీవు యువరాజు అల్హాదులో మౌనము వహించుట ఉచితము కాదు. అసురేశ్వరులు లేని కారణంగా కయాదు యొక్క గర్భమును నాశనము చేయు బాధ్యత మీ ఇరువురిదే. ఏదైనా అపాయము వాటిల్లిన ఎడల అసురేశ్వరులకు సమాధానము చెప్పవలసిన బాధ్యత మీదే, మీ ఇరువురిదే. సహోదరి,
కయాదు, గురుదేవులను అవమానించినావు. వారి ఆజ్ఞను ధిక్కరించడం ఉచితము కాదు. నీవు గురుదేవుల ఆజ్ఞను పాటించి తీరవలసినదే. లేదు సహోదరి, మేము అటులా చేయలేము. గురుదేవులు మా భావనను అర్థము చేసుకొనటం లేదు. తమరు తమరు ఒక స్త్రీ. తమరు మమ్మ కరుణించండి, కరుణించండి. అసురులకు ఎవరి పట్ల దయ కలుగదు. లేదు లేదు, తమరు మాపై దయ చూపించవలేను. తమకు మా పలుకులు విసిదమై ఉండదు. తమరు మమ్మ విడిచి వెళ్ళవలదు. సహోదరి, మమ్మ విడిచి వెళ్ళవలదు. పదాల కదా సహోదరి, సహోదరి, ఆగండి. హే గంగా, నీవు నీ ఆశీర్వాదము చేత అసురలోకమున విష్ణు భక్తి అనడి విషబీజమును నాటినావు. దాని నుండి మొలకి తంకురమును ప్రగిలించి వేయుటకు కంకణబద్ధుడనయ్యున్నాను. మా ఈ ఆదేశాన్ని ఎవరు విరోధించ యత్నించెదరో మేము కూడా వీక్షించెదము. మాత, తమరు విలపించుచుంటిరా? ఇది ఎంతటి దుర్ఘటన అల్హాదా! మన ఆనందమునకు దేవతల దృష్టి తగిలినది. మేము కయ్యాదుతో కూడి ఆనందపు టుయ్యాలలో కూర్చుని సంతసించుచుంటిమి పుత్ర. కాని ఆ ఊయల ఎప్పుడు తెగి నేల కొరిగినదో మాకు తెలియలేదు. అది మాకు తెలిసేసరికి సమయము మించిపోయినది. తమరే వివరించాలి. ఇటువంటి సంకట స్థితిలో మేము ఏమి చేయవలెను? పితృదేవులు లేని కారణాన ఈ సమస్య మనకు ఇంకనూ జటిలమైనది. అవును అవును, ఈ సమయాన మాకు వారు లేని లోటు బాగుగా అవగతమైనది. మాత, ఏవైనప్పటికీ ఈ సమస్యను మనమే పరిష్కరించవలేను. కనుక మనం భావుకతను, మమకారములను విడనాడవలెను. గురుదేవుల ఆదేశమును పాటించి తీరవలెను. అంటే దాని అర్థం మేము మా పుత్రుని హతమార్చవలేనా? వలదు సహోదరి, వలదు. తమరు మమ్ము ద్వేషించవలదు. ఆపత్కర సమయమున మమ్ము విడనాడవలదు సహోదరి, మమ్ము విడనాడవలదు. తమరు ఇప్పటి వరకు ఒక మాత వలె మమ్మ ఆదరించినారు. మరి ఒక్క క్షణములో ఆ బంధములు విఫలమైనవా? మేము పరాయి వారమైతిమా? తమకు శత్రువులమైతిమా? సహోదరి, తమరు కూడా ఒక మాతయే, ఒక మాత. ఇట్లా వర్తించిన శోభనీయము కాదు. వలదు సోదరి, వలదు. సహోదరి, మమ్మ వీక్షించండి, వీక్షించండి. మమ్మ వచించండి. మా దోషమేమిటో వివరించండి. నిష్పాపి అయిన మా పుత్రుని దోషమేమిటో వివరించండి. వాడు ఏ పాపము చేసినందులకు తమరు ఇంతటి శిక్ష విధిస్తున్నారు? సహోదరి, తమరు కూడా ఒక మాతయే. తమ మనసును పాషాణము చేసుకునవలదు. తమ మమకారముపై ప్రమాణము చేయుచున్నారు. తమరు మాకు న్యాయము చేసి తీరవలెను. తమరు మాకు న్యాయము చేసి తీరవలెను. సహోదరి, తమరు మాకు న్యాయము చేసి తీరవలెను. చాలించు కయ్యాదు, చాలించు. ఈ సమయాన మాకు తెలిసినంత వరకు గురుదేవుల ఆదేశము, అసురుల హితవే ముఖ్యము. కాబట్టి నీవు మమ్ము ధర్మ సంకటాన పడవయ్యకు. ఇది రాజనీతి కయ్యాదు, రాజనీతి. కావున మమకారపు ప్రసక్తి తీసుకురావలదు. ఒకవేళ నీ స్థానమున మేముండిన ఎడల
మేము మా పుత్రుని బలి ఇచ్చుటకు ఎప్పుడు వెనుకంజవేయము. లేదు కయాదు, నీవు గురుదేవుల ఆజ్ఞ పాటించి తీరవలసినదే. లేదు సహోదరి, 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 సహోదరి. హే గంగామాత, నాకు తెలుసు భగవానులు విష్ణుదేవులు అటులనే తమ ఆశీర్వాదము వలన నా ఆజన్మ పుత్రుడు సురక్షితముగా నుండెను. కాని నా మమకారమును ఏమి చేయగలను? నా పుత్రునిపై ప్రసరించునట్టి ప్రతి దుష్ట దృష్టి నా వైపు ప్రసరించి భయమును కలిగించుచున్నది. అవశ్యమైన నా పుత్రునికై నా ప్రాణములను సైతము త్యాగం చేయగలను. మరి ఇప్పుడు ఈ అసురుల మధ్య వివసరాలనైతిని ఏమీనో చేయజాలను. నా పుత్రునిపై ప్రయోగించు ప్రతి ఘాతుక ప్రయోగము నా అంతరంగమందు ఒక నాగిని వలె చలించుచున్నది. ప్రస్తుతం ఈ శత్రువుల నడుమ అసమర్థురాలి వలె ఆ నాగిని తల ఒగ్గి పడి ఉండవలసి వచ్చినది. హే గంగా మాత, గంగామాత, గంగామాత, ఇది చమత్కారమా లేక స్వప్నమా? నేను తమ ఒడిలో ఉంటినా? అవును పుత్రి, సంతానము మాత ఒడిలో సురక్షితముగా నుండును. నీవు మా పుత్రికవు. నీవు ఈ మాతృమూర్తి యొక్క చల్లని ఒడిలో సురక్షితముగా నుందువు. జన్మించక పూర్వమే నా పుత్రునికి సమస్త అసురులు శత్రువులుగా మారినారు. వానిని ఎటుల రక్షింతును? మాకు నీ యొక్క మమకారపు ఆవేదన అవగతమైనది. నిన్ను ప్రత్యక్షముగా మా ఒడిలో ఆసీనురాలను చేసి సంపూర్ణమైన రక్షణను కలిగించవలనని కాంక్షించుచుంటిమి. నీకు మా ఒడిలో సురక్షితముగా ఉన్న భావము కలుగుటలేదా కయాదు? అవును మాత, తమరు సత్యము వచించితిరి. నేనిప్పుడు ఒక ముత్యపు చిప్పులో ఉన్న ముత్యము వలె సురక్షితురాలను. నీకు జన్మించనున్న పుత్రుడు ముత్యపు చిప్పలోని ముత్యము కంటే అధిక సురక్షితులు. ఎందుకంటే మీ ఇరువురి సంరక్షణ స్వయముగా పరంధాముల ఇచ్ఛానుసారం మేమును వహించుచుంటిమి. బోధపడినది మాత. అప్పటికీ ఈ మమకారము సందేహజాలము నుండి విముక్తి పొందలేకున్నది. అందులకు కారణము ఆ శుక్రాచార్యులే. వారు మహాజ్ఞానులు, మహాశక్తి సంపన్నులు. పరంధాములే సర్వశక్తి సంపన్నులు పుత్రి కయాదు. గురు శుక్రాచార్యులకు దివ్య దృష్టి ప్రాప్తించినది. అందమూలముగా వారు సర్వమును గ్రహించుచున్నారు. పరంధాములు సర్వాంతర్యామి. వారు గాఢాంధకారమును కూడా వీక్షించగలరు. భవిష్యత్తు యొక్క వెలుగును కూడా వీక్షించగలరు. గురుదేవులు శుక్రాచార్యులకు నేను విష్ణుభక్తునికి జన్మనిచ్చుట ఇష్టము లేదో, మరి పరంధాముల ఇచ్ఛ తమ భక్తుడు నీ గర్భమున జన్మించవలనన్నది. పరంధాముల ఇచ్ఛయే విధిగా వచింపబడును. దానిని ఎవ్వరూ అడ్డుకోలేరు. కయాదు, పరమాత్మపై నీకు గల భక్తికి వారు ప్రసన్నులైనారు. ఫలితముగా వారి పరమభక్తునికి మాతవయ్యే మహోన్నత గౌరవాన్ని ప్రసాదించినారు. కయాదు, నీ విట్టి అజ్ఞానపు మమకారము వలన అనుచిత శంకలో పడి పరంధాములు ప్రసాదించినట్టు ఈ గౌరవమును అవమానించవలదు. అవమానమా? అవును పుత్రి, మమకారము మతిని చెలింపజేయును. నీవు పరంధాముల ఇచ్చును సంశయించుటే అన్నది మహామూర్ఖత్వమగును. వారికది అవమానము. అందువలన అజ్ఞానముచే ఇటువంటి అపరాధము చేయవలదు. ఎందుకంటే శంకరుడి విషము శ్రద్ధను నాశనం కావించును. లేదు మాత, ఇటువంటి అపరాధము ఎన్నడూ చేయను.
మన్నించండి మాతా. హే గంగామాత, తమరు నన్ను కటాక్షించినారో అందులకై తమకు శతకోటి ప్రణామములు చేయుచున్నాను. జై గంగా మాతా